అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. ఏం చేయాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్లో రేవంత్ రెడ్డి గారి వ్యవహారం కనబడుతున్నది. ఒకవైపు ఢిల్లీ హైకమాండ్ కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఒక సర్వే చేయించేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారట. ఇటు తెలంగాణ కాంగ్రెస్ కూడా ఒక సర్వే చేయించేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల పర్ఫార్మెన్స్ ఎట్లుంది, మంత్రుల పర్ఫార్మెన్స్ ఎట్లుంది, ఎమ్మెల్సీల పర్ఫార్మెన్స్ ఎట్లుంది, ఎంపీల పర్ఫార్మెన్స్ ఎట్లుంది, ముఖ్యమంత్రి పర్ఫార్మెన్స్ ఎట్లుంది, సో పరిపాలన మంచిగా కంటిన్యూ అవుతుందా లేదా, జనాలు ఏమనుకుంటున్నారు, అన్ని జిల్లాలలో 33 జిల్లాలలో 119 నియోజకవర్గాలలో పబ్లిక్ ఒపీనియన్ ఏంది, ఎమ్మెల్యేలు నియోజకవర్గాలలో తిరుగుతురా లేదా, కాంగ్రెస్ పైన పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా, రేవంత్ రెడ్డిని ఏమనుకుంటుర్రు, ఢిల్లీ హైకమాండ్ ఏమనుకుంటుర్రు, అసలు ఏం జరుగుతుందని చెప్పి ఓవైపు కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ హైకమాండ్ సర్వే చేపిస్తూ ఉన్నారు. సునీల్ కన్గోలు తోటి కొన్ని ప్రైవేట్ సంస్థలతో పెట్టి వాళ్ళు సర్వే చేస్తున్నారు. ఇక్కడ ఇంటర్నల్ సర్వే నిర్వహించేటటువంటి కార్యక్రమం చేస్తురట. అంటే రైతులకు ఫోన్లు చేయడం, మీకు రైతు భరోసా పడ్డదా, రుణమాఫీ అయిందా, పంట బోనస్ వచ్చిందా, మీకు ఏమైనా ఇబ్బంది ఉందా, మీకు సబ్సిడీకి సంబంధించినటువంటి పేరు వచ్చిందా, డబుల్ బెడ్రూమ్ వచ్చిందా, మీ ఇంట్లో పెన్షన్ వస్తుందా అని చెప్పి ఫోన్లు చేసి మరి వీళ్ళు శాంపిల్స్ తీసుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారట కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాళ్ళు. అయితే చాలామంది పబ్లిక్ అక్కడ నుండి రియాక్షన్ నెగిటివ్ వస్తుందనేది కొంత వినబడుతున్నటువంటి అంశం. ఓవైపు సునీల్ కన్గోలుతో కూడా కాంగ్రెస్ హైకమాండ్ సర్వే చేయించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఓవరాల్గా 18 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి పర్ఫార్మెన్స్ రిపోర్ట్ ఒకటి ఇప్పుడు తెరపైకి వస్తున్నది. ఈ రిపోర్ట్ కాస్త సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం అవుతున్నది. ఈ రిపోర్ట్ పైన రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు కూడా మాట్లాడుతూ ముందుకు వస్తూ ఉన్నారు. రకరకాల వార్తలు తెరపైకి వస్తున్నటువంటి పరిస్థితి. అయితే తెలుగు స్క్రైబ్ అనేటటువంటి ఒక పేపర్లో విపరీతంగా ఈ వార్త సర్క్యులేట్ అవుతా ఉంది. వాళ్ళ సోషల్ మీడియా మాధ్యమాలలో కూడా పెద్ద ఎత్తున ఈ వార్తను సర్క్యులేట్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. చాలా క్లియర్ కట్గా మీకు ఒక క్లిప్పింగ్ కనబడుతుంది ఇక్కడ. ఇగో కాంగ్రెస్ ఖేల్ ఖతం, కాంగ్రెస్ ఖేల్ ఖతం అని చెప్పి ఒక వార్తని వాళ్ళు తెరపైకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేస్తారు. కాంగ్రెస్ పార్టీని కలవర పెడుతున్న ఇంటర్నల్ సర్వే అంటే వీళ్ళొక ఇంటర్నల్ సర్వే చేపించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ కాంగ్రెస్, అక్కడ ఉన్నటువంటి ఢిల్లీకి సంబంధించిన హైకమాండ్, ఢిల్లీ హైకమాండ్ అసలు ఇక్కడ ఎట్లా ఉంది పరిస్థితి, ముఖ్యమంత్రి పైన జనాల ఒపీనియన్ ఏంది, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీల పైన ఒపీనియన్ ఏంది, పబ్లిక్ ఏమనుకుంటారు ఏందని చెప్పి వాళ్ళు ఒక సర్వే చేయించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ గారు పిన్ టు పిన్ అన్ని ఇక్కడ జరుగుతున్న ప్రతి పరిణామాన్ని ఢిల్లీ హైకమాండ్ కన్నా చేరవేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇక్కడ ముఖ్యమంత్రి పర్ఫార్మెన్స్ ఏంది, మంత్రులు ఏమనుకుంటారు, ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు, అసలు పబ్లిక్ ఏమనుకుంటున్నారు, ఏం జరుగుతూ ఉంది, ఏం నడుస్తుంది అనేది మొత్తం మీనాక్షి నటరాజన్ గారు ఢిల్లీకి చెప్తున్నారు. మొన్న మల్లికార్జున ఖర్గే వచ్చినప్పుడు కూడా మీనాక్షి నటరాజన్ ఎట్లా చెప్తే అట్లా అని చెప్పిపోయిందట. మీరు నటరాజన్ పైన కుట్రలు చేయొద్దు, ఆమె చెప్పినట్టు వినాలే, ఇష్టానుసారంగా వ్యవహరిస్తే బాగుండదు, మీ అందరికి అవకాశం ఇస్తున్నా, నోటికి వచ్చినట్టు మాట్లాడవద్దు, ఇష్టం ఉన్నట్టు చేయొద్దు, బార్డర్ క్రాస్ కావద్దు, లిమిట్స్ క్రాస్ కావద్దు, మీనాక్షి నటరాజన్ ఎట్లా చెప్తే అట్లా వినండి అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిపోయింది అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి అంశం. ఇక్కడికైతే ఓకే కదా. ఇక నెక్స్ట్ ఇగో కాంగ్రెస్ పార్టీని కలవర పెడుతున్న ఇంటర్నల్ సర్వే అయిపోయింది కదా. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీకి 25 సీట్లు కూడా కష్టమట. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అసెంబ్లీ ఎన్నికలు ఇప్పుడున్నటువంటి మూమెంట్లో ఈ 18 నెలల పాలనలో ఇప్పటికిప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీకి 25 సీట్లు కూడా వచ్చుడు కష్టం అని చెప్పి ఇంటర్నల్ సర్వేలో వస్తుంది అనేది ప్రధానంగా వీళ్ళు తెరపైకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేస్తారు. ఇగో దాదాపు 75కు పైగా, దాదాపు 75 సీట్లకు పైగా బీఆర్ఎస్ పార్టీదే హవా భారీగా పుంజుకునే అవకాశం అని చెప్పి ఇంకొక కీలకమైనటువంటి అంశం. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే దాదాపు 75 సీట్ల కంటే పైన రావచ్చు బీఆర్ఎస్ పార్టీకి, బీఆర్ఎస్ అధికారంలోకి రావచ్చు అనేది వీళ్ళు చెప్తున్నటువంటి వర్షన్. ఎందుకు బీఆర్ఎస్ అధికారంలోకి రావచ్చు, 18 నెలల్లో కాంగ్రెస్ పైన ఇంత భయంకరమైన వ్యతిరేకత ఎందుకు వచ్చిందంటే వాళ్ళు చేసుకున్నటువంటి కథనే. హెచ్సియు లొల్లి, హైడ్రా లొల్లి, నిరుద్యోగులకు సంబంధించిన పంచాయతీ, బెటాలియన్ కానిస్టేబుల్ బయటకు వచ్చిన పంచాయతీ, ప్రభుత్వ ఉద్యోగులకు టీఏలు, డిఏలు, అలయన్స్లు ఇవన్నీ రానటువంటి పంచాయతీ, తర్వాత రిటైర్డ్ అయినటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్లు లేవు, వాళ్ళు పోవాల్సిన బెనిఫిట్స్ లేవు, తర్వాత అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ధర్నాలు చేస్తూ ఉన్నారు, తర్వాత అనేకమైనటువంటి అంశం, తర్వాత సర్పంచ్ ఎన్నికలు ఇప్పటిదాకా పెట్టలే, ఉన్నటువంటి పాత సర్పంచ్లు బిల్లులు రాలేదని చెప్పి ధర్నాలు చేస్తున్నారు, కాంట్రాక్టర్లు ధర్నాలు చేస్తున్నారు, అన్ని ధర్నాలే కదా 18 నెలల్లో. తర్వాత లగిచర్ల ఇష్యూ, ఇట్లా మాట్లాడుకుంటూ పోతే కోకొలం ఇష్యూలు ఉన్నాయి 18 నెలల్లో మస్తుగా తెరపైకి వచ్చినాయి, చాలా ఉన్నాయి కదా. కాంగ్రెస్ వాళ్ళ పని వాళ్ళే చేసుకుంటున్నారు, మంది చేయాల్సిన అవసరం లేదు.
కేసీఆర్ ఒక్కసారైనా ప్రెస్ మీట్ పెట్టిండా, మీటింగ్ పెట్టిండా, మాట్లాడిండా? ఇంకా కేసీఆర్ బయటకు వస్తే ఇంకా ఘోరంగా ఉంటుంది. ఆయన మాట్లాడతలేడు. చూద్దాం తీ, ఓ 2 సంవత్సరాలు అవకాశం ఇద్దాం, 18 నెలలు అవుతుంది కదా, ఇంకో 6 నెలలు చూద్దాం, 6 నెలలు చూసినాక మాట్లాడదాం తీ అని నిమ్మలంగా ఉండడట ఆయన. ఇంకా టైం ఇద్దామని. ఇప్పుడు ఆల్రెడీ 1.5 ఇయర్ టైం ఇచ్చారు కదా. 1.5 ఇయర్లో ఏం చేసారు? స్కూల్ కట్టిరా, కాలేజ్ కట్టిరా, రోడ్లు వేయించిరా, కొత్త పోలీస్ స్టేషన్ కట్టిరా, కొత్త మెడికల్ కాలేజ్ కట్టిరా, కొత్త హాస్పిటల్ కట్టిరా, ఏం చేసిర్రు? మరి ఇవన్నీ మాట్లాడుకోవాలి కదా. ఏమనంటే మేము ఆర్టీసీ బస్సు, మేము రైతు బంధు ఎవరికి ఇచ్చారు? ఎంతమందికి ఇచ్చారు రైతు బంధు? రైతు బంధు వానాకాలం పంటకి ఇచ్చారు, ఎండాకాలం పంటకి రైతు బంధు వచ్చిందా? 2024 మొత్తం రైతు బంధే లేదు కదా. పంట బోనస్ అన్నారు, అందరికి ఇచ్చారా పంట బోనస్? ఇట్లా మాట్లాడుకుంటూ పోతే చాలా విపరీతమైనటువంటి వ్యతిరేకత ఉంది కాంగ్రెస్ పైన. వాస్తవం, వ్యతిరేకత ఉన్న మాట వాస్తవం. తులం బంగారం లేదు, మహిళలకు కళ్యాణ లక్ష్మి చెక్కులు లేవు, షాదీ ముబారక్ లేదు, తర్వాత మహిళలకు ఇస్తా అని చెప్పిన స్కూటీలు లేవు, 2500 రూపాయలు ఎటుపోయినాయి, నిరుద్యోగ వృత్తి 4000 రూపాయలు ఎటుపోయినాయి, 4000 రూపాయల పెన్షన్ ఎటుపోయింది వృద్ధులకు, వికలాంగులకు 6000 ఏదో చెప్పినట్టున్నారు, 6000 5000 ఎటుపోయినాయి పైసలు? అంతా అట్లుంది పరిస్థితి. ఇక కాంగ్రెస్ పరిస్థితి ప్రస్తుతం ఉన్నటువంటి నేపథ్యంలో 75 సీట్లు బీఆర్ఎస్కి వస్తాయట. ఇక గ్రేటర్ పరిధిలో 25 సీట్లలో కాంగ్రెస్ 3వ స్థానానికి పరిమితం. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో, గ్రేటర్కి సంబంధించిన పరిధిలో 25 సీట్లతో కాంగ్రెస్ 3వ స్థానానికి పరిమితం అట. ఏం చెప్తాం ఇక తర్వాత ఇగో మెదక్, కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ఖాతా తెరవని కాంగ్రెస్. ఉమ్మడి మెదకు, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, ఈ 4 జిల్లాలో అసలు కాంగ్రెస్ పార్టీ ఖాతా తెరుస్తలేదట. ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో, ఇప్పుడున్న పరిస్థితిలో అక్కడ ఉన్నటువంటి జనం వాళ్ళకు ఓట్లేసే పరిస్థితి కూడా లేదట. ఒక్క ఎమ్మెల్యే గెలిచే పరిస్థితి లేదని చెప్పి చాలా క్లియర్గా వాళ్ళు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇప్పటిదాకా ఉన్నటువంటి ఇంటర్నల్ సర్వేనట్టు ఇదంతా. సో గింత ఘోరమైనటువంటి పరిస్థితి కాంగ్రెస్కి ఏర్పడ్డది. గ్రేటర్ పరిధిలో అయితే మరీ ఘోరం, 25 సీట్ల కంటే ఎక్కువ. ఈ గ్రేటర్ పరిధి 25 సీట్లలో కాంగ్రెస్ 3వ స్థానానికి పరిమితం. అసలు ఒక్క సీట్ రాదట గ్రేటర్లో. హైదరాబాద్లో అయితే ఒక్క సీట్ లేదంటారు. 3వ స్థానానికి పోతుందట కాంగ్రెస్. ఏం చెప్తాం ఇక తర్వాత ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాలో మంత్రులు, ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో మంత్రులు మినహా అందరూ అవుట్. ఉమ్మడి నల్గొండ తర్వాత ఖమ్మము, ఇవి 2 తప్ప ఇక్కడ ఎవరైతే మంత్రులు ఉన్నారో, ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి కానివ్వండి, లేకపోతే బట్టన్న కానివ్వండి, తుమ్మల నాగేశ్వరరావు కానివ్వండి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానివ్వండి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఈ 4-5 వీళ్ళు తప్ప మిగతా వాళ్ళు గెలిచే పరిస్థితి లేదని చెప్పి ఇంటర్నల్ సర్వేలో వచ్చిందట. ఇంటర్నల్ సర్వేలో వచ్చిందనేది వీళ్ళ వార్త. తర్వాత ఇంటర్నల్ సర్వే పరిశీలించి వివరణ ఇవ్వాలని కోరిన ఢిల్లీ అధిష్టానం, ఇది ఢిల్లీ అధిష్టానానికి సంబంధించినటువంటి సర్వే అనుకుంటున్నాను నాకు తెలిసి. ఢిల్లీ అధిష్టానం పంపించినటువంటి సర్వే కావచ్చు. కాంగ్రెస్ ఢిల్లీ అధిష్టానం ఇదంతా సర్వే చేయించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లకు పంపించారు. దీనిపైన మీ నివేదిక కావాలంటే, మీ ఆన్సర్ కావాలని చెప్పి ఢిల్లీ హైకమాండ్ పంపించారు అనేది వీళ్ళు రాసుకుంటూ వచ్చినటువంటి వార్త. ఈరోజు రాసిర్రు, ట్యూస్డే 15 జూలై 2025. ఈరోజు తెలుగు స్క్రైబ్కి సంబంధించిన పేపర్లో వచ్చినటువంటి వార్త. ఏం చెప్తాం ఏం మారుతాం ఈ విధమైనటువంటి వ్యవహారం కనబడతా ఉన్నది. ఇంకేం చెప్తావు, ఏం మాట్లాడతావు, ఇంకేడికి పోతాం? మేమేమో భూకంపం బద్దలు కొట్టినాం, అద్భుతం అయిపోయింది కాంగ్రెస్ అని కాంగ్రెస్ వాళ్ళు చెప్తుర్రు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే ఓడిపోతుర్రు అని చెప్పి, ఓడిపోతారు అని చెప్పి ఢిల్లీ హైకమాండ్ చేపించినటువంటి సర్వేలో బయటపడుతుందట. మరి హైకమాండ్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చెప్తాడు, ఏం చెప్పుకోగలుగుతాడు, ఏం మాట్లాడగలుగుతాడు, అసలు ఏమని చెప్తాడు, అసలు ఏమని ఇన్ఫర్మేషన్ ఇస్తాడు? మరి దీనికి సమాధానము రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. రైట్, ఒకసారి ఈ అంశం కూడా చూసుకుంటే పూర్తి కథనం. తెలంగాణలో తాజా రాజకీయ పరిస్థితులు, కాంగ్రెస్ 20 నెలల పాలనపై ఢిల్లీ అధిష్టానం ఇటీవల రాష్ట్రంలో ఇంటర్నల్ సర్వే నిర్వహించింది. జూన్ చివర్లో నిర్వహించిన ఈ సర్వేలో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు ఇందులో వెల్లడైంది. కాంగ్రెస్ పాలనతో పోల్చితే కేసీఆర్ బీఆర్ఎస్ పాలన 100 రెట్లు నయమని ప్రజలు అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తుంది. మార్పు కోసం ఓ అవకాశం ఇద్దామనే ఉద్దేశంతో కాంగ్రెస్కు ఓటు వేశామని, అయితే అది తప్పుడు నిర్ణయంగా తేలిందని ప్రజలు అభిప్రాయపడుతున్నట్టు వెల్లడించింది.
రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 119 నియోజకవర్గాలలో 5459 మంది అభిప్రాయాలను సేకరించింది. ఈ సర్వేలో ఫలితాలు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులకు షాకిచ్చిందని చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన 65 మందిని, అంటే దాదాపు కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచినటువంటి 65 మందిని ఎమ్మెల్యేలతో దాదాపు 40 మంది ఎమ్మెల్యేలు ఓడిపోయే అవకాశం ఉందని ఈ సర్వేలో స్పష్టమవుతుంది. ఇది చాలా క్లియర్ కట్ అంశం. ఏమంటున్నారంటే దాదాపు 60 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే దాంట్లో 40 మంది ఓడిపోతారని చెప్తున్నారండి. అంటే 25 మంది మాత్రమే గెలుస్తారట, మిగతా వాళ్ళు మొత్తం ఖతమవుతారని చెప్పి వాళ్ళు సర్వేలో వచ్చిందట. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీకి 25 సీట్లు కూడా కష్టమని, రాష్ట్ర వ్యాప్తంగా 2వ స్థానం కోసం బీజేపీతో పోటీ పడాల్సిన దుస్థితి ఏర్పడిందని సర్వే వెల్లడించింది. అదే సమయంలో బీఆర్ఎస్ పార్టీ దాదాపు 75 సీట్లకు పైన గెలుచుకునే అవకాశం ఉందని సర్వేలో వెల్లడైంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్ పరిస్థితి అత్యంత అధ్వానంగా ఉందని, 25 సీట్లతో 3వ స్థానంలో ఉంటుందని సర్వేలో స్పష్టం చేశారు. మెదక్, కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాదని, ఆ ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో మంత్రులు మినహా అన్ని సీట్లలో కాంగ్రెస్ ఓడిపోతుందని సర్వేలో స్పష్టమైనట్టుగా తెలుస్తుంది. ఈ సర్వేని రాష్ట్ర నాయకులు ఈ సర్వేని రాష్ట్ర నాయకులు క్షుణ్ణంగా పరిశీలించి ఇంత ఘోరమైన ఫలితాలకు కారణాలు ఏంటో రాతపూర్వకంగా ఒక రిపోర్ట్ రాసి ఢిల్లీ అధిష్టానానికి పంపాలని రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్కు ఆదేశాలు జారీ చేశారు కాంగ్రెస్ హైకమాండ్. ఢిల్లీ హైకమాండ్ మీనాక్షి నటరాజన్ గారికి లేఖ పంపించారండి. అంటే సర్వేకి సంబంధించినటువంటి ఒక లేఖ పంపించే ప్రయత్నం చేసిరట. ఇంటర్నల్కి సంబంధించిన సర్వే, అసలు ఏం జరిగింది, ఏం కథ అనేది మాకు ఒక నివేదిక కావాలి, మీరు ఏం చేస్తారో మాకు తెలియదు అని చెప్పి పంపించేటటువంటి కార్యక్రమం చేసినప్పుడు ఒక పెద్ద చర్చ. ఇప్పుడు ఈ సర్వే మరి రేవంత్ అన్న మరి ఎట్లనో ఏందో మరి ఎట్లా ఎదుర్కొంటాడో ఏమో తెలియదు, కానీ మీనాక్షి నటరాజన్ గారికి చాలా క్లియర్ కట్గా ఈ అంశం వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. మీనాక్షి నటరాజన్ గారు మరి ఢిల్లీ హైకమాండ్కు ఏమని పంపిస్తారు ఏందనేది తెలియదు, కానీ ఇప్పుడు హైకమాండ్కు పంపించాల్సినటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. మీనాక్షి నటరాజన్ గారు మరి కాంగ్రెస్ హైకమాండ్ సర్వే పంపించినట్టంటే మరి చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఉంటుంది. వాళ్ళు ఇంటర్నల్ సర్వే చేయించినటువంటి అంశం కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎట్లా డిఫైన్ చేసుకుంటూ తెలియదు, మరి హైకమాండ్కు వీళ్ళు ఏమని లేఖ రాస్తారో తెలియదు, ఏమని చెప్పుకుంటారో తెలియదు. కానీ ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ వస్తే మాత్రం 25 సీట్ల కంటే ఎక్కువ రావు అనేది వాళ్ళ ఇంటర్నల్ సర్వే అనేది వీళ్ళు ఒక పేపర్లో వచ్చినటువంటి అంశం. ఇది చూద్దాం ఏం జరగబోతుంది అనేది.